వైసీపీ హయాంలో ఏలూరు జిల్లాపై వేటు వేసి రైతులను ఇబ్బందులకు గురి చేశారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం అభివృద్ధిపై 2 ఏళ్ల కూటమి పాలనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పంచాయతీలకు నిధులు ఖర్చు చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు. ఆయన వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలను అత్యవసరంగా మార్చేసిందని పార్థసారథి ఆరోపించారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీగా పేరు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు కోసం ఏదో చేశాను రైతు భరోసా ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతు భరోసా ఇవ్వడం తప్పితే రైతుకి వ్యవసాయానికి మేలు చేసే కార్యక్రమం ఒక్కటైనా సరే రైతుకు సంతృప్తికరంగా పూర్తి చేశామని చెప్పేసి వేదిక మీద నుంచి నేను ప్రశ్నిస్తామని చెప్పేసి మనం చేస్తామని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తామని నేను రైతు గురించి మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ఈ జిల్లాకి చేసిన అన్యాయం, దాన్ని అన్యాయం అనకూడదు, గొడ్డలి వేటు అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. నేను చింతలపూడి ప్రాజెక్ట్ దాదాపు 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు ఎందుకు నిలిపేశావు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు సమాధానం చెప్పాలి. ఎవరైతే వెన్నుపోటు అని చెప్పేసి రోడ్ల మీద కర్రలతో కత్తులతో కొట్టుకుంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రశ్నిస్తామని నేను